Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పోయిన మండే డీమార్ట్‌కి వెళ్ళానని చెప్పాను కదా! ఈసారి అయితే సరుకులైతే డీమార్ట్‌లో తీసుకొచ్చాము. ఎప్పుడు ఎల్బీ నగర్‌లో హోల్సేల్‌లో అయితే తెస్తాము 20 ఇయర్స్ నుంచి. తర్వాత వచ్చేసి లిక్విడ్స్ గవి కొన్ని కొన్ని అయితే డీమార్ట్‌లో కొంటాము. తర్వాత వచ్చేసి ఈసారి అయితే సరుకులు కూడా చూద్దాం డీమార్ట్‌లోకి వెళ్దాం అనేసి డీమార్ట్‌కి అయితే వెళ్ళాము. నేను, పాప, వాళ్ళ ఆడబిడ్డ. తర్వాతొచ్చేసి ఇక్కడ పోవడమే కింద సరుకులు చూడకుండా పైకైతే వెళ్ళాము. ఫస్ట్ పైన చూసుకొని కిందికి రావచ్చులే, కింద అన్ని సరుకులు తర్వాత తీసుకోవచ్చు అనేసి నేను కొన్ని పచ్చడి కోసము బాక్సులు తీసుకోవాలనుకున్నాను. అందుకనేసి కొన్ని కొన్ని సార్లు డీమార్ట్‌కు అవసరం పడుతుంటది. అప్పుడప్పుడు మనం వద్దనుకున్నా గూడా. అందుకనేసి నేను డబ్బాల కోసము డీమార్ట్‌లో అయితే డబ్బాలు బావుంటాయి బాక్సులు. తర్వాతొచ్చేసి ఇంకొక డబ్బాల సెట్ కూడా కావాలనేసి వెళ్ళాను. తర్వాత డీమార్ట్‌కి వెళ్తే అవసరం ఉన్నవేమో తక్కువ తీసుకుంటాం. అవసరం లేనివి ఎక్కువ కొంటా ఉంటాము. ఎందుకంటే కొంచెం వెరైటీగా అనిపిస్తా ఉన్న కొద్దికి మనకు ఏదో తీసుకోవాలనిపిస్తది. ఫస్ట్ వద్దనుకున్న కూడా తర్వాత ఏదో కొనాలనిపిస్తది. ఇక్కడనేమో సీసా అలా ఉన్నాయి. అక్కడ ప్లాస్టిక్ అవి కాకుండా ఇక్కడ సీసాల టైప్ కూడా ఉన్నవి. ఇవి చూడండి, ఇవి సీసాల టైప్ అన్నట్టు అన్నీ చూశాను. కాకపోతే బాగానే ఉంటాయి చూడ్డానికి. నేను ఇదివరకైతే ఒక 2, 3 తీసుకొచ్చాను. పచ్చళ్ళు పెట్టడానికి సీసాలవి. ఇక్కడ ప్లేట్లు ఇవల్ల అయితే బాగానే ఉన్నాయి. ఆఫర్‌లు గూడా ఉన్నాయి ఇప్పుడు. తర్వాతొచ్చేసి పైన అన్నీ ఒకసారయితే చూస్తా ఉన్నాము. ఎందుకంటే ఒక్కసారి డీమార్ట్‌లకెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్‌కెళ్ళినప్పుడు అన్నీ ఒకసారి తిరిగి చూడాలనిపిస్తది. మనం లేడీస్ షాపింగ్‌కెళ్ళినా గూడా అంతే. ఇక్కడ బ్యాగుల సెక్షన్‌కయితే వచ్చాము. తర్వాత మా పాప వాళ్ళ ఆడబిడ్డ అయితే ఒక బ్యాగ్ గూడా తీసుకుంది. బ్యాగ్ అయితే 200 బావుంది బ్యాగొచ్చేసి. డ్రెస్సులయితే ఒక 5, 6 డ్రెస్సులు పడతాయి. ఇదిగోండి చాలా బావుంది. పెద్దగానే ఉంది. 200 పడ్డది. ఆఫర్స్ ఉన్నవి. డ్రెస్సులు అవన్నీ టాప్స్ గూడా ఆఫర్స్ ఉన్నాయి. బావున్నవి. తర్వాతొచ్చేసి మేమైతే ఇక్కడ బట్టల సెక్షన్‌కొచ్చేసి ఇక్కడ అయితే చూస్తా ఉన్నాము. ఆఫర్స్ అయితే బాగా పెట్టారు ఈసారి డీమార్ట్‌లో. తర్వాతొచ్చేసి ఇక్కడ మా పాప చూడండి నన్ను తిట్టుకుంటా ఉంది, తొందరగా వచ్చేయి అనేసి. మా పాప ఎంబడెళ్తే ఇగ ఇక్కడ ఫస్ట్ డ్రెస్‌ల కాడికే వస్తాము. మా వారెంబడెళ్ళామనుకోండి ఓన్లీ సామానే తీసుకొని రావడము. ఎందుకంటే మా వారైతే అవన్నీ చూడనీయడు. ఆడికైనా నేనైతే తిరుగుతా ఉంటాను లేండి. మనం వింటామా లేడీస్‌మి. మా వారైతే ఇంక డీమార్ట్‌కి నీతో రావద్దంటాడు. ఎందుకంటే నేను ఫస్ట్ అన్నీ తిరిగి చూస్తాను కాబట్టి. తర్వాతొచ్చేసి ఇక్కడ చూడండి టాప్స్ అయితే బావున్నాయి. క్లాత్ పరంగా రేట్లు చాలా బావున్నాయి. డిజైన్స్ గానీ, రేట్లు గానీ, తర్వాత ఆఫర్స్ కూడా పెట్టారు. మంచిగా అనిపించినాయి. మేమైతే తీసుకున్నాము. తలా 2 నేను 2 మా వాళ్ళ ఆడబిడ్డ 2 పాప అయితే ఒకటే తీసుకుందిలెండి. ఎక్కువ తీసుకోలేదు. ఫస్ట్ పాపనే ఎళ్ళింది అక్కడికి. నేనైతే ఎక్కువ శాతం బట్టల దగ్గరికి వెళ్ళను. డీమార్ట్‌లో అసలు కొనను. ఈసారి ఫస్ట్ టైం 2 టాప్స్ తీసుకోవడము. ఇదొక టాపు, ఇంకొకటేమో పిస్తా కలర్‌లో తీసుకున్నాను. టాప్స్ బాగున్నవి. ఆఫర్‌లున్నాయి. ప్లస్ బావుంది అనేసి తీసుకున్నాను. నేనెప్పుడూ డీమార్ట్‌లో బట్టలు గానీ, చెప్పులు గానీ అస్సలు కొనను. ఇంగా ఇక్కడ పాప అయితే ఈ కలర్ తీసుకుంది. బావుంది. నేను ఈ కలర్ నచ్చింది నాకు. కాకపోతే నా సైజ్ లేదు. ఇక్కడ అందరు ట్రై చేస్తా ఉన్నారు. వాళ్ళిద్దరూ అక్కడ చూసుకుంటా ఉన్నారు. తర్వాతొచ్చేసి ఇగ ఇక్కడ డ్రెస్సులు అయిపోయిన తర్వాత అన్నీ ఒకసారి తిరిగి చూసాము. ఇంగా తర్వాత ఇవి కొందామనుకున్నాము గిన్నెలు. సరేలే ఇప్పుడు ఏమంత పెద్ద అవసరం ఏముంది మస్తు తీసుకోవాలి. అక్కడ సెల్ఫ్‌లో పెట్టాలి తప్ప మనం వాడట్లేదు అనేసి మళ్ళీ డ్రాప్ అయిపోయాము. ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. ఇవి గూడా తీసుకుందాంలే అనుకున్నాము గానీ, ఇంకా కొనడము ఇక్కడ మా మేడు గూడా అమ్ముతా ఉంటది. ఇంగ సామాన్లు అమ్ముతా ఉంటది. నాన్ స్టిక్ గానీ, ఏవి తీసుకురమ్మంటే అవి తీసుకొస్తా ఉంటది. ఇదిగోండి ఇదే ఒకటి డబ్బాల సెట్ అయితే, ఇదివరకైతే ఒకటి తెచ్చాను. మంచిగా అనిపిచ్చింది. మళ్ళీ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ వీళ్ళైతే ఇంగ అన్నీ చూసిన తర్వాత డ్రెస్సులు అన్నీ టాప్స్ అవన్నీ కొన్న తర్వాత ఇక్కడ వీళ్ళైతే బాటిల్స్ చూస్తా ఉన్నారు. వాటర్ బాటిల్స్. ఇక్కడ చూడండి ఇవైతే చాలా బాగా అనిపిస్తున్నవి.
ఇత్తడివి. ఇత్తడివైతే గాదు. కోటింగ్ అంతే. స్టీల్ మీద కోటింగేశారు. ఇక్కడ పూజా సామాన్లు అవన్నీ, ఇక్కడ వాటర్ బాటిల్సు, ప్లేట్లు, తర్వాత గ్లాసులు అవన్నీ అయితే కోటింగ్ అయితే ఏశారు. చాలా లైట్ వెయిట్‌గా ఉన్నవి. ఇత్తడి అన్నప్పుడు చాలా వెయిట్ ఉంటవి. అవి మాత్రం చాలా లైట్ వెయిట్‌గా ఉన్నవి. కాకపోతే అలా కాపరేశారు. భలే మంచిగా అనిపిచ్చాయి. ఇక్కడ ఇవి ఏదో ఒక బాండీ ఇవి గూడా ఇప్పుడు కింద నాన్ స్టిక్ లాగా పైన స్టీల్ ఒస్తుంది గదా! ఇంగా అల్యూమినియం వాడొద్దని జెప్తా ఉన్నారు ఈ మధ్యల. కాకపోతే మనకవి లేనిది నడవదు గదా! ఎక్కువ. అందుకనేసి చూద్దామనేసి చూసాము. ఇక్కడ ఇవన్నీ అయితే చూసాము. కాకపోతే ఏం తీసుకోలేదులెండి. అక్కడ పైన మాత్రము టాప్సు కొన్ని కొన్ని డబ్బాలు అవైతే తీసుకొని కిందికైతే వచ్చేసాము మళ్ళీ. ఇక్కడ కిందికొచ్చిన తర్వాత నేను ఈసారి సామాన్లు గూడా డీమార్ట్‌లో తేవాలని చెప్పాను గదా! డీమార్ట్‌లోనే తెద్దామని డిసైడ్ అయిపోయాను. చూద్దాం ఒకసారి తెస్తేనే మనకు అక్కడ ఇక్కడ రేట్లు అర్థమైపోతుంది గదా! అనేసి. కాకపోతే బిల్లయితే చాలా అయింది ఇక్కడ. అక్కడ అంత బిల్ అవ్వదులెండి. సామాను ఎక్కువొస్తది. బిల్లు మాత్రం తక్కువొస్తది అక్కడ. ఇక్కడ సామాన్లు తక్కువ అనిపించినాయి. బిల్లు మాత్రం ఎక్కువయింది. ఇక్కడ చూడండి అక్కడ అన్నీ తీసుకున్నాను. పిండి అవసరం ఉన్నాయల్లా అక్కడ కొన్నాను. రవ్వలు, పిండి అవన్నీ. ఇక్కడ సాల్టు, పింక్ సాల్టు, తర్వాతొచ్చేసి అగరబత్తీలు, తర్వాత కర్పూరము అవన్నీ అయితే ఇక్కడ ఈ సెక్షన్‌లోకైతే వచ్చాను. ఆయిలు ఎందుకంటే నేను ఏమన్నా డీప్ ఫ్రై జేయడానికైతే వేరే ఆయిల్ వాడతాను. ఇంగ వంటలోకి అయితే పల్లి నూనె అక్కడ మిల్లు దగ్గరైతే తీసుకొస్తాము. ఇక్కడ మళ్ళీ అంట్ల సబ్బులు, లిక్విడ్స్ ఏమన్నా లిక్విడ్స్ అన్నీ ఉన్నాయిలెండి. పోయినసారి పెద్ద పెద్ద ప్యాకింగులు తెస్తాం గదా! 3 లీటర్లవి అట్లా. అప్పుడే అయిపోవులెండి. 1 మంత్‌కే ఒక 2 మంత్స్ అలా వస్తవి. ఇక్కడ మ్యాగీలు గూడా కొన్ని తీసుకున్నాము. తర్వాతొచ్చేసి ఇంగ ఇంట్లో గావాల్సినవల్లా తీసుకున్నాను. మ్యాగీలు, తర్వాత ఉన్నయయితే తీసుకోలేదు. లేనివి మాత్రమే అన్నీ తీసుకున్నాను. మైసూర్ శాండల్ సోప్సు, ఇంగా ఇక్కడ హ్యాండ్ వాష్‌లు, తర్వాతొచ్చేసి ఇక్కడ కనిపించిన వల్ల పౌడర్ డబ్బా గూడా అయిపోయింది. పౌడర్ గూడా తీసుకున్నాను. నేను పాండ్స్ ఈ కలరే వాడతాను. వేరే శాండిలు అట్లా వాడను. పాండ్స్ ఇంగ శాండిల్ అంటే కొంచెం ఎందుకో నాకు స్మెల్ కొంచెం పడదు. ఇదేమో అంతగా స్మెల్ ఉండదు. ఈ కలరున్న డబ్బా. శాండిల్ అయితే ఇగ ఇక్కడ బోర్న్‌విటా అవన్నీ కనిపించినట్టే మనకు అవసరం ఉన్నాయి. ఇగ యేసుకుంటా ఉన్నాము. కాకపోతే డీమార్ట్‌కెళ్ళామనుకోండి కొన్ని అవసరం లేనివి గూడా తీసుకొస్తా ఉంటాము. ఫైనల్‌గా నేను తినే పార్లేజీ నేనైతే టీలో 2 బిస్కెట్లు తింటాను మార్నింగు. అందుకనేసి నాకు బిస్కెట్ తింటేనే టీ తాగినట్టుగా ఉంటది మార్నింగ్ టైంలో. అందుకనేసి మళ్ళీ వేరే వేరేవైతే అసలు తినబుద్ధి గాదు. పార్లేజీ గోల్డ్ మాత్రమే తెచ్చుకుంటా ఉంటాను. డీమార్ట్‌కెళ్ళినప్పుడు, మోర్‌కెళ్ళినప్పుడు ఇక డీమార్ట్‌లో ఎళ్ళినప్పుడల్లా తీసుకుంటాను. లేదా అయిపోతే మోర్‌లో ఇక్కడ మాకు మోర్ దగ్గరుంది గదా! మోర్‌లో అయితే తీసుకుంటా ఉంటాను. ఇక్కడ చూడండి మనం బిల్ కౌంటర్ దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ వీళ్ళు చాక్లెట్ బాక్సులు గూడా తీసుకున్నారు. నేనైతే చాక్లెట్ బాక్స్ అదేం తీసుకోలేదు. మన బిల్ అయితే అయిపోయింది. నేను పింక్ టాప్ ఇంకొకటి అదే పిస్తా కలర్ అన్నాను గదా! గ్రీను ఇవి 2 నావి. గ్రీను తర్వాత అక్కడ వేరే వాళ్ళొచ్చి ఒక బ్యాగే లేండి యేసుకుంటాం తొందరగా అంటే సరేలే అని వాళ్ళ బిల్లు ఏయమని జెప్పాము. బ్యాగ్ ఒకటే గదా అనేసి. ఎందుకంటే మనయి కొంచెం ఎక్కువ ఉన్నాయి గదా! వాళ్ళయి ఓన్లీ బ్యాగ్ అనేసి సరేలేండి అనేసి ఇంగా యేసుకోమన్నాను బిల్లు వాళ్ళను. తర్వాత మన బిల్లు అయితే ఇగ ఇక్కడ అన్నీ అయితే అయితా ఉన్నాయి. పాప తీసి పెడతా ఉంది. ఆమె బిల్లు యేస్తా ఉంది. తర్వాత వచ్చేసరికైతే ఎంతో లేట్ అయిందండి. తొందరగా వద్దామనుకున్నాము. మనం వెళ్ళినప్పుడు అయితే అంత క్రౌడ్ లేదు. 11కి అలా వెళ్ళాము. రావడానికైతే 2 అయిపోయింది. ఎందుకంటే మనము లేడీస్ మనందరం వెళ్ళామనుకోండి తిరిగి తిరిగి చూస్తాము. అది కొనడం కన్నా తిరగడమే ఎక్కువుంటది. తర్వాత ఇదిగోండి మన సరుకులు ఇవల్లా ఈ నెలకొచ్చేసి నెల కంటే ఏం తేను. ఒకసారి తెస్తే 2 మంత్స్ అలా వస్తదిలెండి. తర్వాతొచ్చేసి ఈసారి డీమార్ట్‌లో తీసుకొద్దామంటే అర్థమైపోయింది మనకు డీమార్ట్‌లో ఎంత రేట్ అయితుంది, అక్కడ ఎంత రేట్ అవుతుందనేసి. నాకే కాదు మా బాబు సామాను చూసి మా బాబు కూడా గుర్తుపట్టేసాడు. మమ్మీ రేట్లు ఎక్కువైపోయాయి కదా డీమార్ట్‌లో అక్కడ అంత రేట్ అవ్వదు అనేసి. ఎందుకంటే సామాను అర్థమైపోతుంది కదా మేము తీసుకొచ్చే సామాన్లు.
ఇంక తర్వాత మళ్ళీ ఆటో బుక్ చేసుకొనైతే ఇంటికైతే వచ్చేసాము. అప్పటికే క్రౌడ్ అయితే పెరిగిపోయింది డీమార్ట్‌లో. ఎందుకంటే మార్నింగ్ టైంలో అంతగా లేకుంటారు. ఆఫ్టర్‌నూన్ సాయంత్రం కల్లా ఎక్కువైపోతారు. తర్వాతొచ్చేసి ఇక్కడ పాప అయితే ఆటో బుక్ చేస్తా ఉంది. మేము సామానల్లా 2 బ్యాగులకే వచ్చాయిలెండి. పెద్ద ఏం లేదు. 2 బ్యాగులంటే మా కోడలు ఒక బ్యాగ్ కొన్నది గదా! ఆ బ్యాగ్ గూడా నింపేసామన్నట్టు. మేము 2 బ్యాగులు తీసుకెళ్ళాము. ఆ 2 బ్యాగులు అయిపోయావి. అక్కడ ఆ బ్యాగ్ నిండా గూడా ఇంటికైతే వచ్చేసాము. పాప అయితే లంచు అక్కడే అని జెప్పాను గదా! ఆలు ఫ్రై, తర్వాత టమాటో రసం అయితే చేసింది. రైస్ అయితే పెట్టేసింది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి.